శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ యుగానికి చెందినవారు మీకు తెలుసా? చూద్దాం. తిరుమలలో స్వామివారు శిలారూపంలో దర్శనం ఇవ్వడం ప్రారంభించింది కలియుగంలోనే కావచ్చు. కానీ స్వామివారు కృతయుగం నుంచి తిరుమలలోనే మాయారూపంలో ఉన్నారు. అందుకే స్వామివారు శ్రీ ఆది వరాహస్వామిగా తిరుమలనే కలియుగంకు నాందిగా కలియుగంలోనే ఎంచుకున్నారు. అందుకే వరాహస్వామి తిరుమలలో వెలిసినారు. పూర్వం సృష్టి ప్రారంభంలో శ్వేత వరాహ కల్పంలో వరాహస్వామి భూమిని సముద్రం నుంచి పైకి తెచ్చి సృష్టిని ఆరంభింపచేశాడని, తదనంతరం వెంకటాచలం పైన ఇప్పటి స్వామివారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారని వరాహ పురాణం చెప్తుంది. దానికి నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరిణికి పశ్చిమాన కల వరాహస్వామి ఆలయం. ఇదే విశేషాన్ని మనం ఇదివరకున్న యూట్యూబ్ వీడియోలో వరాహస్వామి ఆలయాన్ని ఎందుకు ముందు దర్శించుకోవాలి అన్న వీడియోలో కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఈ సంఘటన సృష్టి ఆరంభంలో సుమారు 200 ఏళ్ల సంవత్సరాల క్రితం జరిగింది. దానికి రుజువే నేటి సహజ సిద్ధ శిలాతోరణం. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణం వయస్సు 200 బిలియన్ సంవత్సరాలుగా తేల్చారు. అంటే ఎంతో తెలుసా? 20,000 కోట్ల సంవత్సరాల క్రితంది ఆ శిలాతోరణం అన్న విషయాన్ని తేల్చారు. శ్రీనివాసుడు తిరుమలపై కలియుగాంతం వరకు ఉండడానికి వరాహస్వామి అనుమతి ఇచ్చినందున ప్రథమ దర్శన భాగ్యాన్ని శ్రీనివాసుడు వరాహస్వామి వారికి కల్పించారని వెంకటాచల మహత్యంలో తెలుపబడుతుంది. దానికి నిదర్శనమే నేటి వరాహస్వామి సన్నిధిలో కల అనుమతి పత్రం. అయితే అది కుబేర యంత్రం అని ఒక నమ్మకం కూడా కలదు. త్రేతాయుగంలో దశరథ మహారాజు తిరుమల క్షేత్రంలో అప్పటికి ఎవరికీ సాధ్యం కాని స్వామివారి మాయా స్వరూప దర్శనం చేయగలిగిన కారణంగా పుత్రుడు కొరకు ప్రార్థించడం, స్వామి శ్రీరామునిగా అతనికే జన్మించాడు అని వెంకటాచల మహత్యంలో కూడా చెప్పబడింది. రావణుని బారి నుంచి రక్షింపమని మునులు ఋషులు వెంకటాచలమునకు వెళ్ళుట, శ్రీనివాసుడు అభయమిచ్చుట, ఇంకా శ్రీరాముని కంటే హనుమ వయస్సు పెద్ద. త్రేతాయుగం కాలంలో బాల్యంలో అల్లరి చేస్తున్న అతనిని అతని తల్లి అల్లరి చేస్తే ఎదురుగా ఉన్న పుట్టలో ఒక నల్లబూచోడున్నాడు, అతనికి నిన్ను ఇచ్చేస్తానని భయపెట్టి చేతులకి బేడీలు వేసి ఆనంద నిలయానికి ఎదురుగా నిలబెట్టిందట. మనం ఇప్పుడు తిరుమలలో చూస్తున్న బేడి వెంకటేశ్వర స్వామి విగ్రహం త్రేతాయుగంలోనిది. అంటే స్వామి అక్కడ అప్పటి నుంచే ఉన్నట్లే కదా. ద్వాపర యుగంలో బలరాముడు కూడా మహాభారత యుద్ధ సమయంలో మనశ్శాంతి కోసం తిరుమల మొదలగు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు ఆధారాలున్నాయి. పాండవులు అరణ్యవాసంలో కూడా తిరుమల క్షేత్ర దర్శనం చేశారు అన్ని ఆధారాలున్నాయి. వారు స్నానం ఆచరించి కొంతకాలం కొండపై గడిపిన తీర్థమే నేటి తిరుమలలో పాండవ తీర్థం. ఇలాంటి ఎన్నో సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి కనుక తిరుమలలో శ్రీనివాసుడు మాయా స్వరూపంలో కృతయుగం నుంచే ఉన్నాడు. కానీ శిలారూపంలో కలియుగం నుండి మాత్రమే దర్శనం ఇస్తున్నారు అంతే. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్.